సాక్షి చెప్పిందే నిజమైంది. ప్రైవేటు రాజధాని శీర్షికతో సాక్షి ప్రచురించిన వార్త అక్షర సత్యమని టీడీపీ మహానాడు సాక్షిగా వెల్లడైంది. రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన పంట పొలాల్లో వేల ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు 99 ఏళ్లు ధరాదత్తం చేయనుంది అన్న వాస్తవం నిజమైంది. రాజధాని నిర్మాణం పేరుతో 5200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు మహానాడు తీర్మానంలో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆమోదించిన తీర్మానాన్ని పరిశీలిస్తే రాజధాని నిర్మాణం వెనుక దాగి ఉన్న ఎన్నో పచ్చి నిజాలు బహిర్గతమవుతాయి. ప్రజా రాజధాని పేరుతో ప్రైవేటు రాజధాని నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. రైతుల నుంచి పచ్చని ప్రజా రాజధాని పేరుతో ప్రైవేటు రాజధాని నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. రైతుల నుంచి పచ్చని పొలాలు బలవంతంగా గుంజుకుంది. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకేనని స్పష్టమైంది. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ఉచితంగా అందజేసింది అనేది కూడా అబద్ధమని తెలిసింది. రాజధాని నిర్మాణ విషయమై ఏపీ సర్కారుకు సింగపూర్ కంపెనీలకు మధ్య రహస్య ఒప్పందం దాగి ఉంది. మాస్టర్ ప్లాన్ను ఉచితంగా ఇచ్చినందుకు గాను మాస్టర్ డెవలపర్గా నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి సింగపూర్ బిడ్ కూడా దాఖలైంది. ప్రజా రాజధాని పేరుతో ప్రైవేటు రాజధాని నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. రైతుల నుంచి పచ్చని రాజధాని నిర్మాణ పరిధి లెక్కలు కూడా అంతా బోటకమని తేలిపోయింది. 34,000 ఎకరాల్లో రాజధాని అంటూ భూ సమీకరణ చేపట్టిన ప్రభుత్వం రాజధాని నిర్మించేది మాత్రం కేవలం 2,000 ఎకరాల్లోనే. అంతకు రెండింతల భూమి అంటే దాదాపు 5,200 ఎకరాలు సింగపూర్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని బట్టబయలైంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని, 21వ శతాబ్దపు రాజధాని అంటూ ముఖ్యమంత్రి చెప్పినవన్నీ మాయమాటలేనని, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ఆయన అసలు లక్ష్యమని వెల్లడైంది. ఆ మాత్రం దానికి 34,000 ఎకరాల పంట పొలాలను నాశనం చేయడం ఎందుకని ప్రశ్నిస్తే రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారంటూ చెరుబురులాడుతున్నారు. ప్రజా రాజధాని పేరుతో ప్రైవేటు రాజధాని నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. రైతుల నుంచి పచ్చని భూ సమీకరణ పేరుతో రైతులకు ద్రోహం చేసింది ఏపీ సర్కార్. అమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి అడ్డగోలుగా 34,000 ఎకరాలు సేకరించింది. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలన్న విజన్తో తాము ముందుకు పోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయించారు. కానీ నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలకు 2,000 ఎకరాలు సరిపోతుందని మహానాడులో ఆమోదించిన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల నుంచి సమీకరించిన 34,000 ఎకరాల్లో రోడ్లు, పార్కులు, సామాజిక సదుపాయాలకు కేటాయించగా మిగిలేది 7,200 ఎకరాలు మాత్రమేనని తెలిపారు. అయితే అందులో 2,000 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగించి మిగిలిన 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేస్తారట.
రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే జీవో నంబర్ 110 పేరుతో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆ జీవో ఆధారంగానే రాజధాని నగరంలో 5200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టబోతున్నారు. అసలు ఏపీ సర్కార్ ఏం చెప్పింది, ఏం చేస్తుంది, రాజధాని నిర్మాణానికి సంబంధించి మతలబేంటి, ఇలా పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ న్యూస్ రూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, చెప్పండి, అసలు గవర్నమెంట్ ఏం చెప్పింది రాజధాని గురించి, అసలు ఏం చేస్తుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రాజధాని నిర్మాణం చేస్తామని చెప్తుంది. మొత్తం ప్రజలందరూ కూడా ఇటుక ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి అని చెప్తూ నిన్నటి వరకు వచ్చింది. కానీ ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతం లేదన్న విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టమవుతుంది. రాజధాని మొత్తాన్ని కూడా ప్రజల దగ్గర నుండి, రైతుల దగ్గర నుండి అత్యంత సారవంతమైన భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దానికి అడుగులన్నీ కూడా వడివడిగా వేస్తుంది అన్న అంశం సాక్షాత్తు టీడీపీ మహానాడులో ధృవీకరించినట్టయింది. ఇది 2015 ఏదైతే నిన్నటి వరకు జరిగిన మహానాడుకి సంబంధించిన తీర్మానం. ఇందులో రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒక తీర్మానంలో చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం 34,000 ఎకరాలు సేకరించినప్పటికీ కూడా అందులో మిగిలిన రహదారుల డెవలప్మెంట్కి అంతా పోగా 7,200 ఎకరాల భూమి మాత్రమే మిగులుతుంది. ఆ 7,200 ఎకరాల్లో 2,000 ఎకరాలు ఏదైతే ఉందో 2,000 ఎకరాలు మాత్రమే రాజధానికి అవసరమైన క్యాపిటల్కి అవసరమైన నిర్మాణాలు, ఏదైతే ప్రభుత్వ భవనాలు, అసెంబ్లీ, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలు ఇలాంటివన్నీ నిర్మిస్తారు. మిగిలిన 5,200 ఎకరాలని చాలా స్పష్టంగా ఇందులో మనం చూడవచ్చు, అండర్లైన్ చేసిన దగ్గర మొత్తం మిగిలిన 5,200 ఎకరాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించబోతున్నాము, ప్రైవేటు సంస్థలకు ఈ భూములన్నీ కూడా ఇవ్వబోతున్న అంశాన్ని మహానాడు తీర్మానంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, రైతుల నుండి సేకరించిన భూములన్నీ కూడా ప్రైవేటు సంస్థల పాలు కాబోతున్నాయి అన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి జీవోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 110 జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో ద్వారా 99 సంవత్సరాల పాటు కూడా భూములు లీజుకి ఇవ్వబోతుంది. ఎవరైతే ఈ 5,000 ప్రైవేటు సంస్థలు ఏవైతే రాజధానిలోకి ప్రవేశిస్తాయో వాటన్నిటికి సంబంధించి కూడా భూములన్నీ కూడా 99 సంవత్సరాల పాటు ప్రైవేటు సంస్థలు కట్టబడబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుండి భూ సమీకరణ పేరుతో వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి పరిహారం చెల్లించకుండా కేవలం ప్రతిఫలంగా కొంత భూమిని ఇస్తామని చెప్పి భూములన్నీ సేకరించింది. అత్యంత సారవంతమైన భూములు సేకరించింది. విలువైన భూములు రైతులకు సంబంధించి 29 గ్రామాల రైతుల భూములు సేకరించిన ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ సంస్థలు కట్టబోతుంది అన్న విషయం స్పష్టమైందని చెప్పొచ్చు. నాగరాజు, సతీష్, ఇంకో విషయం చెప్పండి. బిడ్ విషయంలో అంటే బయటకు ఒకటి చెప్తుంది, సింగపూర్ సంస్థలకు సంబంధించినటువంటి బిడ్డు కూడా వేసినట్టు తెలుస్తుంది. ఇది ఇంటర్నల్గా ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమే ఉంది. స్విస్ ఛాలెంజింగ్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తానికి ఆ విధానం ఎంపికలోనే సింగపూర్ సంస్థకు మేలు చేయడం కోసం చాలా రూట్ క్లియర్ చేసేటట్టే చేసింది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ మేమే ఇచ్చాం కనుక మా డెవలప్మెంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని ఇప్పటికే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మొన్న జాయింట్ ప్రెస్ మీట్లో సీఎంతో పాటు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం గతంలో ఒక ప్రకటన చేసింది. సింగపూర్ ఏదైతే రాజధాని మాస్టర్ డెవలపర్ని ఎంపిక చేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అందులో సింగపూర్ ఈ బిడ్ని వేసింది అన్న అంశాన్ని కూడా ఇదే తీర్మానంలో చాలా స్పష్టంగా చెప్పారు. సో ఖచ్చితంగా స్విస్ ఛాలెంజింగ్ విధానం ద్వారా సింగపూర్కు రాజధాని నిర్మాణాన్ని కట్టబెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఇతరులు ఎవరైనా పోటీకి వచ్చినప్పుడు కూడా స్విస్ ఛాలెంజింగ్ విధానం ద్వారా మళ్ళీ సింగపూర్కే దాని బాధ్యతలు అప్పగించడానికి చాలా స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సిద్ధం చేసి మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, మొదటి నుంచి చెప్తున్నారు ఇది ప్రజా రాజధాని, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్తున్నారు. కానీ చూస్తుంటే ప్రైవేట్ రాజధానిలా కనిపిస్తూ ఉంది. సో దీనికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా 100% ఇది ప్రైవేట్ రాజధాని అనే అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది నాగరాజు. ఎందుకంటే ప్రజా రాజధాని అనేటప్పుడు ఇప్పటివరకు ఇచ్చిన మాస్టర్ ప్లాన్స్లో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన ఎటువంటి ప్రయోజనం కలిగించే అంశాలు కూడా మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన
దాఖలాలు లేవు. చాలా స్పష్టంగా ప్రైవేటు వ్యక్తులకు భూములు కేటాయించడానికి జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు కేవలం 34,000 ఎకరాలకు ఏదైతే రైతుల దగ్గర నుంచి భూ సమీకరణలో సేకరించిన ఎకరాలకు మాత్రమే లెక్క చెప్తుంది. వాస్తవానికి 29 గ్రామాల్లో సుమారుగా 48,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇంకా దాదాపుగా 14,000 ఎకరాలు ప్రభుత్వం లేదా దేవాదాయ శాఖల పరిధిలో ఉన్న వివిధ రకాల భూములు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించబోతుంది. చాలా తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం 34,000 ఎకరాలు మేము సేకరించాం. అందులో 7,200 ఎకరాలే ప్రభుత్వానికి వస్తుంది. ఇది కేవలం 7,200 ఎకరాల్లో మాత్రమే రాజధాని కడుతున్నట్టు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కానీ పెద్ద భూపందారం జరగబోతుందన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రైవేట్ వ్యక్తులకు మొత్తం రైతుల భూములన్నీ కూడా వెళ్ళబోతున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఒక దళారిగా వ్యవహరించే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాగరాజు, సతీష్, ఇటుక పేర్చాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న ఆ వ్యాఖ్యలకి, నిన్న మహానాడు వేదికగా చేసిన వ్యాఖ్యలకి చాలా పొంతనసలకి లేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి ఓవైపు ప్రతి ఒక్కరూ ఇటుక ఇవ్వాలి, కేంద్రం ఆదుకోవాలి, కేంద్రానికి సంబంధించి రాజధాని నిర్మాణాలు చేపట్టాలంటున్నారు. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంగా మారిపోతుంది. రాజధాని అన్నది ఒక ప్రైవేటు వ్యవహారంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింగపూర్ లాంటి సంస్థలు వస్తున్నాయి, సింగపూర్ నుండి ఏవో సంస్థలు వస్తున్నాయి, వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు సమావేశాలు పెడుతున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు. ప్రజల భాగస్వామ్యం అంటే ఏంటి అన్నది ఒక అంశానికి ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. విరాళాలు సేకరించడం వరకు మాత్రమే ప్రజల పాత్ర అన్నట్టుగానే, విరాళాలు ఇవ్వడం వరకు మాత్రమే ప్రజల పాత్ర అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి మాస్టర్ ప్లాన్లు ఇప్పటివరకు ఇచ్చిన క్యాపిటల్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్లో ఒక సామాన్యుడు కానీ ఒక ఇతర ప్రాంతాల నుండి రాజధానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా నివసించి అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఒక రాజధానికి వచ్చి స్థిరపడాలంటే కూడా ఒక సామాన్యుడికి, ప్రజలకు కూడా ఎవరికి కూడా అందుబాటులో లేని పరిస్థితి. మరి ప్రజా రాజధాని ఏ విధంగా అవుతుంది అన్నది ఇప్పుడు విమర్శలు పాలవుతుంది. ఖచ్చితంగా ప్రైవేటు సంస్థల ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది. వాళ్ళంతా కూడా ఇది ఒక రాజకీయంగా కూడా దుమారం రేకపోయే అంశం ఖచ్చితంగా అవబోతుంది. నాగరాజు, అయితే సతీష్, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. గతంలో చూసుకున్నట్లయితే గత 2-3 నెలలుగా ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే ఆరోపిస్తున్నాయి. చాలా క్లియర్గా అందరి భాగస్వామ్యంతో అందరినీ కన్సల్ట్ చేసి ఇచ్చినటువంటి సలహాలని, సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్తుంది. కానీ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి గవర్నమెంట్గా కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలి మరి? ఖచ్చితంగా ఏ అంశంలో కూడా రాజధానికి సంబంధించిన మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరిని కూడా ఒక్క టీడీపీ తన అనుకూలంగా ఉన్న తన మంత్రివర్గం ఒపీనియన్స్ తప్ప ఇతర ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ ఎవరి అభిప్రాయం కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో వేసినటువంటి శివరామకృష్ణన్ కమిటీ చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలని కూడా కేవలం రాజధాని ఎంపికే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి సలహాలు ఇచ్చినటువంటి శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయాన్ని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. అటువంటి క్రమాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తుంది. అన్నిటికీ కూడా ముందే నిర్ణయించేసి ఈవెన్ సింగపూర్ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ పదే సింగపూర్ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి తమకు అనుకూలంగా ఏ విధంగా అనుకుంటారో దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని రూపొందించిన పరిస్థితి తప్ప ఎక్కడ కూడా అందరి భాగస్వామి కానీ అందరి సలహాలు కానీ తీసుకున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కూడా కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మహానాడు సాక్షిగా ఈ అంశం అనేది బట్టబయలుందని చెప్పొచ్చు. నాగరాజు, అయితే సతీష్, ఇంకో విషయం చెప్పండి. మంత్రి నారాయణ కావచ్చు, ఇతరత్ర మంత్రులు కావచ్చు, ముఖ్యంగా సీఎంకి అనుకూలంగా ఉన్నటువంటి, సీఎంతో సత్సంబంధాలు ఉన్నటువంటి నేతలందరూ కూడా వాళ్ళ గతంలో కూడా చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు రాజధానికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ నేతలు వెర్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ప్రజల్ని ఖచ్చితంగా అన్నిటికీ కూడా ఏదైనా సరే ఆలస్యం జరిగితే అది ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేసి కొన్ని మీడియా సంస్థలు ఆరోపణలు చేయడం వరకు పరిమితం అవుతుంది. వాస్తవానికి ఇదే చంద్రబాబు క్యాబినెట్లో ఉన్న మంత్రి నారాయణ, ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారాయణ చాలా స్పష్టంగా మొట్టమొదట్లో కేవలం 12,000 నుండి 15,000 ఎకరాలు సరిపోతుంది రాజధానికి అన్న అంశాన్ని పదే దాదాపుగా నెల రోజుల పాటు కూడా చెప్పారు. కానీ అకస్మాత్తుగా సింగపూర్ సంస్థలు వచ్చాయి, సింగపూర్తో సంబంధాలు మెరుగుపడ్డాయి, సింగపూర్కి సంబంధించిన అధికారులతో టచ్లోకి వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ప్లాన్ మార్చింది. దాదాపుగా 1,00,000 ఎకరాల భూములు రాజధానికి కావాలని చెప్పి ఒక క్యాబినెట్లో తీర్మానం చేశారు. తొలి విడతగా 50,000 ఎకరాల వరకు భూములు సేకరించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే మొదటి 29 గ్రామాల్లో సుమారుగా ఉన్న 50,000 ఎకరాల భూమిని రాజధాని తీసుకోవాలంటున్నారు.
దేశంలోనే కాదు ఎక్కడ కూడా లేనటువంటి ఇంత పెద్ద ఎత్తున భూములు ఎందుకన్న అంశానికి మాత్రం ఇప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. అందుకోసం అని చెప్పి ఈ ప్రకటనలో మార్పులు ఇవాళ స్పష్టంగా తెలిసింది. 2000 ఎకరాల్లో మాత్రమే రాజధాని ఉండబోతుంది. మిగిలిన భూమి అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల పాలు కాబోతుంది అన్న అంశం చాలా స్పష్టమవుతుంది నాగరాజు. ఓకే, థ్యాంక్ యూ సతీష్, పూర్తి స్థాయి అనాలిసిస్ అందించినందుకు.